భారతదేశంలో క్రికెట్ ఫ్యాన్సు, సినిమా హీరోల వెంట సినిమాల ఫ్యాన్లు, క్రికెట్ ఫ్యాన్స్ ఏమో క్రికెటర్స్ వెనకాల, ధోని, కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఇంకా అందరు వెనకాల. ఈ ఫ్యాన్స్ వ్యవహారం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటున్నాయంటే, ఈ హైదరాబాదులో అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అప్పుడు మనం చూసాం పరిణామాలు ఎలా ఉన్నాయో. ఒక పిల్లవాడు సావు బతుకుల మధ్య వాళ్ళ తల్లిని పోగొట్టుకుని ఎలా ఉన్నాడో, ఈరోజు కూడా బ్రెయిన్ డెడ్ ఎలా ఉన్నాడో అర్థమైంది. అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఫ్యాన్స్ వద్దు అంటుంటే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఆ రోజు జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ ఇవ్వడం వల్ల ఆయన బయటపడ్డాడు, కానీ లేకపోతే 14 రోజులు జైల్లో ఉన్నాడు. మొత్తం మీద చర్లపల్లి జైలుకి వెళ్ళడం జరిగింది అల్లు అర్జున్. ఎంతో ఫ్యాన్ బేస్ ఉండి కోటాను కోట్ల ఫ్యాన్స్ ఉండి ఇదే సంఘటన ఇంకోసారి పునరావృతమైంది. అదేంటి, ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు విన్నర్ అవుతే, ఇదేది ప్రపంచ కప్పు, ఇది పాకిస్తాన్ మీద ఆస్ట్రేలియా మీద గెలిచిన కప్పు కూడా కాదు. ఇండియాలో ఐపీఎల్ మ్యాచ్ల మధ్య ఇటు పంజాబ్కి ఇటు బెంగళూరు ఆర్సీబీకి మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే బెంగళూరులో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తే 36,000 మంది పట్టే చిన్నస్వామి స్టేడియంలో 2 లక్షలకు పైగా ఈ క్రికెట్ ఫ్యాన్స్ వచ్చేటప్పటికి తొక్కిసలాట జరిగి 12 విలువైన ప్రాణాలు పోని, అందులో అందరూ కూడా 25 సంవత్సరాల లోపు వాళ్ళే. ఇంత చాలా తీవ్రమైన సంఘటన దేశాన్ని కలిచివేసింది. ప్రపంచంలో ఒక అద్భుతమైన, ఒక పెద్ద న్యూస్గా నిలచబడింది. అద్భుతమని కాదు, ఒక హృదయ విదాకర న్యూస్ అనమాట అది. భారత ప్రధాని కూడా చాలా సీరియస్ అయ్యారు. ఏంటి ఈ వ్యవహారం అంటే, ఇక్కడ ఒకటి అసలు దీనికి పనిష్మెంట్, దీనికి పాపం ఎవరు చేశారు? ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వమా, క్రికెటర్సా, ఫ్యాన్సా, ఎవరిది తప్పు? ఇక్కడ ఒకటేనండి, ఫ్యాన్స్ది ఎప్పుడు తప్పు కాదు. ఫ్యాన్స్ పిల్లలు లాంటి వాళ్ళు, తల్లిదండ్రులు లాంటి గవర్నమెంట్ కానీ ఆర్సీబీ కానీ తప్పు అనమాట. ఇప్పుడు ఈ పనిష్మెంట్కి వచ్చే ముందు ఇక్కడ ఒక విషయం పరిగణించాలి. ఈ ఫ్యాన్స్ కూడా మీకు దేవుళ్ళుగా భావించండి, క్రికెటర్స్ని సినిమా హీరోలుగా దేవుళ్ళుగా భావించండి, కానీ వాళ్ళకంటే దేవుళ్ళు మీ తల్లిదండ్రులు వాళ్ళే ఉన్నారు. వీళ్ళకి ఇంత మీ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం, ప్రాణాలు పోగొట్టుకునేంత పిచ్చి అవసరం లేదనేది ఇక్కడ అవగతం చేసుకోవాలి. ఈ ఫ్యాన్స్ కూడా ఇంకొకటి, ఈ క్రికెటర్లు, ఈ సినిమా హీరోలు, ఈ సెలబ్రిటీస్ కూడా మీ ఫ్యాన్స్ని ప్రాణం పణంగా పెట్టి పడేస్తున్నారు. ఇక్కడ ఒక విమర్శ ఉందన్నమాట. ఈ హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో థియేటర్ జరిగిన రోజున ఎంత భయంకరం అంటే, అల్లు అర్జున్ గారు చాలా ఉపేక్ష ధోరణితో నా ఫ్యాన్స్ నా ఇష్టం, వీడు నా తుక్కు అన్నట్టు వాడడం వల్ల అక్కడ ప్రాణాలు పోని. అది పోలీసులు చూసి అన్ని ఎవిడెన్స్తో కోర్టులో పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్లో ఎవరు పాపాత్ములు అంటే, అసలు దానికి పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలి? అన్ని జాగ్రత్తలు తీసుకుని పర్మిషన్ ఇవ్వాలి. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం దే కన్ఫెస్డ్ అనమాట, మేము తప్పు చేసాం, కంట్రోల్ చేయలేకపోయామని. కంట్రోల్ చేయనప్పుడు నువ్వు దానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చావు అంటే, గవర్నమెంట్లో డీకే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు శిక్షార్హులు అనేది అర్థమవుతుంది. 2, ఇంకోటి ఏంటంటే, ఆర్సీబీ ఈ క్రికెటర్స్ ఎంత ఘోరం అంటే, 12 మంది స్టాంపీడ్లో చనిపోయి తొక్కేసలాట్లో ఒక 50 మంది దాకా ఇంజూర్ అయ్యి, ఇంకా కొన్ని వందలాది మంది ఒక సైక్రియాటిస్ట్గా అంటే సైకలాజికల్లీ దేవర్ డిప్రెస్డ్ అనమాట. ఇంకా చచ్చిపోయి బతికిపడ్డామని కొన్ని వేల మంది ఈరోజు డిప్రెషన్లో కూరుకుపోయి ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో దీని అంతటినీ పక్కన పెట్టి క్రికెట్ స్టేడియంలో మళ్ళీ ఉత్సవం చేసింది ఎవ్వరు? వాళ్ళు శిక్షార్హులు. అంటే ఈ ఆర్సీబీ టీంలో ఉన్న కోహ్లీ, నువ్వు ఒక్క ట్వీట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. నీ డబ్బంతా, నీ పెళ్లి చేసుకున్నది, కోహ్లీ పెళ్లి చేసుకున్నది ఇటలీలో పెళ్లి చేసుకున్నావు. ఇండియన్ ఫ్యాన్స్ డబ్బులు పట్టుకెళ్ళి, ఇండియన్ ఫ్యాన్స్ కష్టం, వాళ్ళు నిన్ను ప్రేమిస్తే డబ్బులు ఇస్తే వెళ్ళి పెట్టుకుంటున్నావు. నీ ట్వీట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. నీ యాడ్లు చేస్తే భారతీయులు ఇచ్చిన డబ్బుతో నువ్వు వెళ్ళి ఇటలీ వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా చెప్తున్నారు, పరాయి దేశంలో పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఇక్కడే చేసుకోకండి అని. నువ్వు వెళ్ళి అక్కడ చేసుకున్నావు. ఈరోజు నీ డబ్బు అంతా పట్టుకెళ్ళి లండన్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, లండన్లో ఇల్లు కట్టుకున్నావు. క్రికెట్ నుంచి రిటైర్డ్ అవ్వగానే నువ్వు లండన్ వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వెళ్తున్నావు. ఎందుకంటే నా పిల్లలకి రక్షణ లేదంటున్నావు. మరి వీళ్ళు చంపే అర్హత నీకు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ప్రధానంగా ఈ ఆర్సీబీ టీంలో వీటిల్లో ఇక్కడ ప్రజలు వెళ్ళింది ఎవరి కోసం వెళ్ళారు? కోహ్లీని చూడడానికి. అందువల్ల అల్లు అర్జున్ ఎలా అరెస్ట్ చేశారో అదేవిధంగా ఇక్కడ కోహ్లీని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. కోహ్లీని జైల్లో పెట్టాలి. ఈ విషయాన్ని అందరూ గ్రహించవలసింది, అందరికీ మెసేజ్ ఉండాలి. ఎవరైతే మీరు దేవుళ్ళుగా కొలిసే, మిమ్మల్ని దేవుళ్ళుగా కొలుస్తుంటే మీరు ప్రజల్ని ఏ విధంగా కొలుస్తున్నారు? ఒక దేవుడు పిల్లల్ని చూసినట్టు మీరు చూస్తున్నారా? కాబట్టి
ఈ పాపం క్రికెటర్స్, ఈ పాపం కోహ్లీది, కోహ్లీ టీమ్ది. కాబట్టి ఈ పర్మిషన్ ఇచ్చిన అఫీషియల్స్ ఎవరున్నారో వాళ్ళు శిక్షార్హులు. అవసరమైతే గవర్నమెంట్ కూడా దీనికి తనకు తాను శిక్ష వేసుకుని ఈ కోహ్లీని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. అల్లు అర్జున్ పెట్టినప్పుడు లేదా ఈయన కూడా పెట్టాలి. ఈ శిక్ష ఇంకా అందరికీ శిక్ష అవ్వాలి. యూపీలో హెత్రాస్లో ఒక బాబా చేస్తే బాబాని వదిలేసి ప్రజల్ని శిక్షించారు. ఈ విధంగా ఏంటంటే ఈ స్టాంపీడ్లు అనేవి చాలా చాలా పెద్ద ప్రమాదం. ఇది ఏదో కుంభమేళా జరిగింది కాదు, ఇది మానవ తప్పిదం. కాబట్టి ఈ మానవ తప్పిదానికి బాధ్యులు కోహ్లీయే, విరాట్ కోహ్లీయే తప్పు. ఆయన చూడడానికి వచ్చారు. నువ్వు చెప్పాలి గవర్నమెంట్ నుంచి, నువ్వు ఎందుకు వెళ్ళావు లోపల. ఒకవేళ నీకు పని లేకపోతే ఈ కోట్లాది రూపాయలు పట్టుకెళ్ళి లండన్లో, ఇటలీలో ఖర్చు పెట్టే నువ్వు ఈరోజు ఎందుకు ఇక్కడ ఉత్సవం చేసుకుని అక్కడ చనిపోయారని తెలిసినా, ఇదే కేసులో ఇక్కడ ఈ అబ్బాయిలు వీళ్ళు చనిపోయారని చేసినా నువ్వు సినిమా చూస్తున్నావని రేవంత్ రెడ్డి తిట్టి ఆయన జైల్లో పెట్టినట్టు కోహ్లీని ఈరోజు జైల్లో పెట్టాలి, దీనికి బాధ్యులను శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇది పొలిటికల్కి అతీతంగా చూడాలి. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలను చూస్తే 500 మంది దాకా స్టాంపీడ్లో చనిపోయారు. ఇది ఒక్కసారి జరిగేది కాదు, ఇదేదో పెద్ద భూకంపంలా జరుగుతుంది. ఇది పెద్ద అవమానం. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ బెంగళూరు. ఈ బెంగళూరులో ఇదంటే ప్రపంచం అంతా చూస్తుందండి. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ తర్వాత వెంటనే బెంగళూరుని చూస్తారు ఈస్టర్న్ హెమిస్ఫియర్లో. ఇది చాలా పెద్ద అవమానకరమైంది. మనం దాన్ని ఆపలేకపోయాం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో. కాబట్టి కోహ్లీకి శిక్ష ఇస్తే ఇంకొకరు ఎవరు ఈ తప్పు చేయరనమాట. ఈ శిక్ష జరగాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటుంది. మోడీ గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ వ్యవహారం మీద.